ఓకే, మనకి చూడండి 3, 4 అండ్ ఆల్ఫా అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ యొక్క దూరము ఎక్కడి నుంచి ఎక్స్ అక్షము వై అక్షము నుంచి దూరము జెడ్ అక్షము నుంచి దూరముల మొత్తము కనిష్టమైతే సీకెంట్ ఆల్ఫా ఎంత? మొత్తము కనిష్టమైతే ఆల్ఫా ఎంతో కనుక్కున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ అక్షము నుంచి దూరం అంటే √(y² + z² అండి. ఇది ఎక్స్ అక్షము నుంచి దూరం అంటే 3 రాసేస్తున్నానండి. ఎక్స్ అక్షం నుంచి దూరం అంటే √(y² + z². అదే మరి జెడ్ అక్షం నుంచి దూరం అంటే √(x², y². అలాగే వై అక్షం నుంచి దూరం అంటే √(z² అండ్ x². ఇదండి ఆ మూడిటి దూరాల మొత్తం. రైట్, ఇంకేముంది? ఆ రెండే కదా, రెండు. ఇది ముందు 4² అంటే 16 అండ్ ఆల్ఫా² రూట్ దానికి ప్లస్ రూట్ ఎక్స్ అంటే 9 + 16 ప్లస్ రూట్ జెడ్ అంటే ఆల్ఫా² అండ్ 9. సరే, ఈ వాల్యూ కనిష్టం అవ్వాలంటండి, లీస్ట్ అవ్వాలి. సో దిస్ వాల్యూ షుడ్ బి ద మినిమం వాల్యూ. ఈ మినిమం వాల్యూ అవ్వాలి అంటే ఆల్ఫా వాల్యూ ఎంత ఉండాలి? 0 ఉంటేనే మినిమం అవుతుంది. ఈ వాల్యూ అంతా కూడా మినిమం అవ్వాలి. ఈ మినిమం అవ్వాలంటే ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందండి? 0 ఉండాలి. ఈవెన్ ఆల్ఫా వాల్యూ 1 ఉన్నా చాలు, పెరుగుద్ది, ఇంక్రీజ్ అవుతుంది. -1 ఉన్నా స్క్వేర్ చేస్తే 1 అయిపోద్ది కదా. అందుకని యు నో దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడే దట్ విల్ బి మినిమం. ఆటోమేటిక్గా నెక్స్ట్ సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 0 అంటే ఎంత? 1. సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 0, దట్ ఈస్ 1. ఓకే.